మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి అయ్యా. డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ రాశారు బిడ్డలు, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు, రిజల్ట్స్ రావాలి, మంచి రిజల్ట్స్ వచ్చినట్లుగా కృప దయచేయండి. అట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, డిఎస్సి బ్యాంక్ రైల్వే ఎగ్జామ్స్ రాయబోతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానం ఇవ్వండి, మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి, విదేశాల్లో ఉంటున్న బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యము శక్తిని బలాన్నిచ్చి నడిపించండి. అట్లాగే దూర ప్రాంతాలను ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం, బలపరచమని శక్తినిమ్మని అడుగుతూ ఉన్నాం. హాస్టల్లో ఉండి చదువుతున్నారు బిడ్డలు, మీ కృప మీ కనికరం బిడ్డలకు ఇవ్వండి. అనారోగ్యంతో బిడ్డలు ఉన్నారు, వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. అట్లాగే వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిస్థితులకు మీ కాపుదల భద్రత ఆరోగ్యమును ఆశీర్వాదం ఇచ్చి సిద్ధపరిచి నడిపించమని యేసే పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినంలో మట్లాదివారాన్ని గురించినటువంటి కొన్ని విషయాలు నిన్న చూసాం. మట్లాదివారం ఆయన యెరూషలేం జయప్రవేశం చేసి ఆ పట్టణంలో ఆయన ఆ జయప్రవేశము అలాగే ఆయన పట్టణమంతా తిరిగిన తర్వాత 17వ వచనంలో మత్తయి సువార్త 21:17లో వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఆదివారం సాయంకాలం ఆయన వెళ్ళి అక్కడ బస చేశారు. ఉదయమే అంటే సోమవారం మరలా ఆయన పట్టణానికి వెళుతూ ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఈ ఆఖరి వారంలో ఉన్న సంఘటనలు మనం ఒక్కొక్కటి ప్రభు చిత్తాన్ని బట్టి దేవుని కృపను బట్టి ధ్యానం చేద్దామండి. 18వ వచనం మత్తయి సువార్త 21:18 నుండి. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దాన్ని చూచి ఇక మీదటి అన్నిటికీ నీవు కాపుకాయ కుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకునేది. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఎడల ఈ అంజూరపు చెట్టులకు జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాకని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వీటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ 2 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, ఆయన ఆకలిగొని అంజూరపు చెట్టును చూసి దాని మీద ఆకులు తప్ప ఫలాలు ఏమీ కనబడకపోవడం వల్ల ఆయన శపించాడు. అది వెంటనే ఎండిపోయింది. వాళ్ళు ఆశ్చర్యపడుతుండగా యేసుప్రభు అన్నమాట, ఈ అంజూరపు చెట్టు త్వరగా ఎండిపోయినని మీరు అనుకుంటున్నారు కదా, విశ్వాసము కలిగి సందేహపడకుండా ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిందే అలా చేయటం మాత్రమే కాదు, ఈ కొండని వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోద్ది అని చెప్పి ప్రార్థన గురించిన శ్రేష్టమైన ఒక మాట ఆయన తెలియజేశారు. ప్రియులారా, ఈ సంఘటన చాలాసార్లు మనం ధ్యానించిన మనం చూస్తున్నాం. ఆయన ఆకలి లోక సంబంధమైన ఆకలి అని అనుకున్నా, ఆయన ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ పరిస్థితుల్లో ఆయన కోరుకున్నది. యోహాను సువార్త 6వ అధ్యాయం 54-55 వచనాల్లో, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. ఆయనే ఆహారంగా మారారు. 6:35లో జీవాహారము నేనే అని చెప్పారు. 6:33లో యోహాను సువార్తలో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని చెప్పారు. అంత మాత్రమే కాదు కానీ ఇదే యోహాను సువార్త 4:34లో నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అన్నాడు. ఆయన తుదముట్టించడం అంటే యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారో ఆ పని నెరవేర్చడమే ఆయన యొక్క ఆహారం అని చెప్తూ ఉన్నారు. కాబట్టి భౌతికపరమైనటువంటి ఆకలి ఉండడం లేకపోవడం అనేది కాదు, కానీ ఆత్మ సంబంధమైన, అంటే ఇంక కొద్ది రోజుల్లో ఆయన శిలువ మీద మరణిస్తారు కనుక మరిన్ని ఆత్మల సంపాదన అనేటువంటి విషయంలో అక్కడ ఆధ్యాత్మికంగా చూడవచ్చు, భౌతికంగా కూడా ఆయన ఆకలి కొన్నట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. వెంటనే అంజూరపు చెట్టును చూశాడు ఆయన.
ఇక్కడ అంజూరపు చెట్టు అనే మాట రాయబడింది. పాత నిబంధనలో అంజూరపు చెట్టుని మానవులతో పోల్చి ఆయన శిక్షించినట్టుగా మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో అంజూరపు చెట్టుని పోల్చి మనుషులకి దేవుడు శిక్ష పంపిస్తానంటున్నాడు. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లును, అంజూరపు చెట్టున అంజూరు పండ్లు లేకుండానట్లును, ఆకులు వాడిపోనట్లును నేను వారిని బొత్తిగా కుట్టివేయుచున్నాను. వారి మీదికి వచ్చి వారిని నేను అలాగ పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. సో అంజూరపు చెట్టు ఒకవేళ ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో మనల్ని పోల్చి గనక, మానవుల్ని పోల్చి గనక చెబితే, ఇక్కడ ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు కనిపించటం లేదు. అంటే అంజూరపు చెట్టు విషయంలో మనం చూస్తే ఇవి సుమారుగా మార్చి ఏప్రిల్లో ఆకులు ఏర్పడి జూన్కి ఫలాలు వస్తాయి, ఆగస్టుకి 2వ కాపు వస్తుంది, డిసెంబర్లో 3వ కాపు వస్తుంది. ముఖ్యంగా ఈ అంజూరపు చెట్టు నీడను కూడా కూర్చుంటూ ఉంటారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసు నతనయేలుతో ఆ మాట చెప్తారు, నీవు ఆ అంజూరపు చెట్టున అంటే అక్కడ ఉన్నప్పుడే నేనే నెరిగితినని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ అంజూరపు చెట్టు విషయంలో చాలా ఉపయోగాలు కూడా ఉన్నట్టుగా చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 25:18లో ఈ అంజూరపు పండ్లను ఎండబెట్టి అడలుగా చేసి కురుపులు మొదలైన వాటికి మందుగా వాటిని పిండి కొట్లుగా కడతారు. రాజుల మొదటి గ్రంథం 27, యెషయా గ్రంథం 38:21లో కూడా వీటిని ఉపయోగిస్తారు. అంటే అంజూరపు పండ్లు అన్నీ అంత ఉపయోగం అనేటువంటిది. అయితే ఇక్కడ ఆకులు ఉన్నాయి తప్ప ఫలాలు లేవు. ఫలాలు లేని స్థితి దేవుడు చూస్తే ఆయన చాలా బాధపడి దుఃఖపడి, అంత మాత్రమే కాదు కానీ అబద్ధ ప్రవక్తల గురించి కూడా ఆయన ఒక మాట చెప్తూ ఉంటారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 15-21లో వారి ఫలముల వలన మీరు తెలుసుకుంటారు. అంటే ఫలాలు ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి మన ఆధ్యాత్మిక స్థితి ఆధారపడుతుంది. మనం ఆత్మ ఫలము ఫలిస్తున్నామా లేదా, దేవునికి సంబంధించిన ఫలం మనలో ఉందా లేదా, మనం ఫలిస్తున్నామా లేదా. మత్తయి సువార్త 3:10లో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మనం ఫలించాలని దేవుని కోరిక. మత్తయి సువార్త 3:7లో మారు మనస్సుకు తగిన ఫలం ఫలించుడి అంటారు ఈ భక్తుడైన యోహాను. ఆయన విత్తనాలు ఇచ్చే మంచి నేలగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి రోమా 7:4లో కూడా దేవుని కొరకు ఫలము ఫలించండి అని అంటున్నాడు. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తే 2వ వచనం, పనికిరాని తీగలు తీసేయాలి ఫలించాలంటే. 15:5 ఆయన యందు మనం నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాం. 15:8 మనం ఫలిస్తే తండ్రికి మహిమ. కాబట్టి ఆయన బిడ్డలుగా, ఆయన యొక్క శిష్యులుగా ఫలించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇక రెండవది విశ్వాసం గురించి ఆయన చెప్తున్నాడు. మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా ఉంటే ఏదైనా జరుగుద్ది అన్నాడు ఆయన. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాల్లో ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన మన మనవి ఆలకించునన్నది మన యొక్క ధైర్యం. అంటే ఖచ్చితంగా విశ్వాసం ఉండి ప్రార్థిస్తే, విశ్వాసం ఉండి అడిగితే ఆయన ఏదైనా ఇస్తాడు. యోహాను సువార్త 15:7లో కూడా నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండి ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అంటూ ఉన్నాడు. అంటే ప్రార్థన యొక్క ఉద్దేశం పరలోకంలో మన చిత్తం నెరవేర్చడం అని కాదు, కానీ భూమిపై దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. అది ప్రార్థన. మనం ఏది అడిగితే జరిగిపోవాలని మాత్రం కాదు, దేవుడు ఏం చెబితే దాని ప్రకారం భూమి మీద ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చడం. అందుకే చివరిలో మాట అంటున్నాడు కదా, మీరు ఖచ్చితంగా ప్రార్థనలో వేటిని అడుగుతారో అవి దొరికినవని నమ్మారంటే ఖచ్చితంగా నిశ్చయంగా పొందుతారన్నాడు ఆయన. మీరు వాటిని అన్నిటినీ పొందుతారు. కాబట్టి మన ప్రార్థనలో విశ్వాస సహితమైన ప్రార్థన మనం చేయాలి. ఖచ్చితంగా జరిగిందని నమ్మి, దొరికిందని నమ్మి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దొరుకుతాయి, ఖచ్చితంగా వాటిని పొందుతాం. కాబట్టి అటువంటి ప్రార్థనా విజయాన్ని మనం కలిగి ఉండి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి దేవుళ్ళు మనం ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమెన్. మరి ఈ 4-5 రోజుల్లో
యేసుక్రీస్తు శిలువ మీద పలికిన 7 మాటలు కూడా మరి వీటిలో నేను ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తాను. అందరూ చక్కగా విని ఆధ్యాత్మికంగా ధ్యానించి ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో కోరుతున్నాను. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.